హంసస్ వ్లాగ్. నేను మీ హంసప్రియ. ఏంటి పిల్ల ఎలా ఉంది, రెడీ అవ్వలేదు ఈరోజు అనుకుంటున్నారా? ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. నేను 4 days ట్రిప్కి వెళ్తున్నాను. ట్రిప్ ఏం కాదు, దీక్ష వల్ల అన్నయ్య పెళ్ళికి వెళ్తున్నాను అనమాట. ఈరోజు థర్స్డే, December 16th. రేపు ఫ్రైడే రోజు వాళ్ళ అన్నయ్య పెళ్ళి. సో అది కామారెడ్డిలో అనమాట. సో ఈరోజు ఈవినింగ్ మేము వెళ్తున్నాము. సో ఇప్పుడు నేను దీక్ష దగ్గరికి వెళ్తాను ఈవినింగ్ 4కి అలాగా. ఇప్పుడు టైం 11 అయింది. సో ఇప్పుడు ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఏ డ్రెస్ వేసుకోవాలో ఇంకా అర్థం కావట్లేదు. సో సరే, ఏం ప్యాక్ చేసుకున్నాను, ఎలా ప్యాక్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. అండ్ ఈ 4 days కూడా వ్లాగ్స్ పెడతాను అనమాట. సో అవి మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ప్యాకింగ్ చేసుకోవాలి. 11 అయింది. ఇంకా మెల్లగా లంచ్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెడ్ బాత్ చేసేసుకున్నాను, ఎందుకంటే పెళ్ళి కదా, రేపే పెళ్ళి. ఇంకా రేపు మార్నింగ్ అనమాట పెళ్ళి. సో కుదరదు రేపు చేయడానికి. సో ఈరోజే చేసేసాను. సో 4 days చేయకపోయినా ఏం కాదు, పర్లేదు కదా అన్నట్టు. సో అండ్ ఈ టీషర్ట్ చూసారా, ఇది మా డాడీ టీషర్ట్ అనమాట. మా డాడీ యూజ్ చేయట్లేదు, 2-3 times వేసుకొని ప్లెయిన్ ఉందని యూజ్ చేయట్లేదు అనమాట. సో నేను దీని మీద ప్రింట్ వేసి నేను యూజ్ చేసుకుంటున్నాను. బాగుందా ప్రింట్? సో దిస్ ఈజ్ అన్ ఇన్స్పైర్డ్ ప్రింట్ అనమాట. నేను వేరే వాళ్ళ దగ్గర చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను సేమ్ అలాగే. సో బాగుంది కదా, నాకు మంచిగా అనిపిస్తుంది ఇది. సో ఇదనమాట. అండ్ ఈ హెయిర్ బ్యాండ్ చూసారా, ఇది లాస్ట్ బర్త్డేకి నాకు దీక్ష గిఫ్ట్ ఇచ్చిందనమాట. నాకు చాలా నచ్చుతుంది ఈ హెయిర్ బ్యాండ్. సో ఇలా నాట్ వచ్చి క్లాత్ది చాలా బాగుంది కదా. సో లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నా హెయిర్ ఇక్కడ దాకా కట్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని బర్త్డే గిఫ్ట్ వచ్చింది. నాకు నిజంగా నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను ఈ బట్టలు వేసుకోవాలని, కానీ నాకు బట్టలే లేవు. ఓన్లీ సీరియస్లీ నేను లేచిన దగ్గర నుంచి స్నానం చేసిన, బయటకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మా మమ్మీకి ఊరికి చెప్పి సాగకూడతాను నా దగ్గర బట్టలు లేవు అని. ఆ బట్టలన్నీ ఏంటి పడేయాలని మా మమ్మీ అంటుంటుంది. బట్ స్టిల్ బట్టలు ఉన్నాయి. బట్ ఈ సిచ్యువేషన్లో ఈ రోజు వేసుకోవడానికి, రేపు వేసుకోవడానికి బట్టలు ఏమనిపిస్తుంది, అన్ని బట్టలు ఉన్నా అనిపిస్తుంది. సో మనకు కావాల్సింది మెయిన్గా ఎథ్నిక్ వేర్లో పెళ్ళికి ఒకటి కావాలి, రిసెప్షన్కి ఒకటి కావాలి, ఇంకొకటి ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకుంటే బెటర్ కదా. సో అదే అనుకుంటున్నా. సో పెళ్ళి కాబట్టి ఐ వాజ్ థింకింగ్ లెహెంగా కానీ హాఫ్ శారీ కానీ. బట్ నాకేమున్నాయి, ఐ డోంట్ నో, ఏం లేదు, నాకేం అనిపించట్లేదు. సో ఒకవేళ పెళ్ళికి హాఫ్ శారీ కట్టుకుందాము, రిసెప్షన్కి ఫ్రాక్ టైప్ వేసుకుంటే బాగుంటుంది కదా. అరే లెహంగా అయినా బాగానే ఉంటుంది, బట్ ఫ్రాక్ అయితే ఇంకా లుక్ వస్తుంది కదా, లాంగ్ ఫ్రాక్ అయితే. సో ఇస్ థింకింగ్ ఏం వేసుకోవాలి, వేసుకుందాం. ఓ దిస్ ఇస్ సో సింపుల్. ఈ హాఫ్ సారీ కానీ చాలా హెవీ అయిపోతుందేమో. ఇది ఒకటి ఉంది, ఇది కూడా బాగుంటుంది. ఇది నేను శారీ తీసుకొని కుట్టించుకున్నాను, బ్లౌజ్ మంచిగా కుట్టించుకున్నాను. బట్ ఇది కూడా హెవీ అయిపోతుందేమో. అబ్బా ఇలా మనకి ఎవరికి కావాల్సినప్పుడు ఒక డ్రెస్ కూడా చక్కగా దొరకదు. సో ఐ బెటర్ సిట్ అండ్ సర్చ్. సో నిన్న లాంగ్ ఫ్రాక్స్ అన్ని చూసారు కదా, ఏం వేసుకుంటే బాగుంటుందంటారు. బట్ ఈ వీడియో పెట్టేలోపే ఇది లైవ్ అయితే బాగుంటుంది, వీడియో పెట్టేలోపు నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇది లాంగ్ ఫ్రాక్, బట్ ఇది కొంచెం పొడిగా ఉంటుంది. ఒకవేళ అటు ఇటు తిరగాలి అంటే ఖచ్చితంగా హీల్స్ చేసుకొని తిరగాలి. హీల్స్ చేసుకొని తిరిగే సిచ్యువేషన్ ఉందో లేదు, అంటే లైక్ ఏదైనా పూజ ఉన్నప్పుడు ఇలా వేసుకొని తిరగలేం కదా, నాకే చిరాకు అనిపిస్తుంది. పోనీ ఇది ఐ థింక్ ఐ లుక్ స్టార్ట్ అండి. ఓకే, అలా ఎలా ఉన్నా అలా అనిపిస్తుంది, అందుకే డ్రెస్ చేసుకున్నాను. పోనీ డ్రెస్ ఇది నా ఇప్పుడు లాస్ట్ బర్త్డే కాక అంతకుముందు లాస్ట్ బర్త్డే డ్రెస్ ఇది. అవును, ఇది చాలా సింపుల్ అయిపోతుంది. అండ్ బ్రైట్ కలర్స్ అయితే బాగుంటుంది కదా పెళ్లిలో. దిస్ ఇస్ క్రీమ్ అండ్ ఏమంత బ్రైట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. నీట్గా చదివి పెట్టుకున్నా. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అన్ని తీసి మళ్ళీ అన్ని ఎలా పడితే అలా పెట్టేస్తాను, మళ్ళీ చదువుకోవాలి కాదు. సో యా వేర్ దిస్, ఇది చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పుడో చూసుకున్నాను అనుకోండి, 3 years లాస్ట్ సెకండ్ బర్త్డే కాకుండా లాస్ట్ థర్డ్ బర్త్డే కూర్చున్నది. ఇది కూడా బాగుంటుంది. సో ఫిక్స్ పెట్టించుకున్నాను. ఇది క్రాప్ టాప్ టైప్ వస్తుంది లెహంగా అనమాట. కాకపోతే దీనికి దుపట్టా లేదు. ఐ థింక్ కంఫర్టబుల్గా ఉండదేమో.
సో సో నేను అన్ని ఇలా రోల్ చేసి పెట్టుకుంటాను అనమాట, ప్లేస్ ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది. ఇంకేమన్నా మమ్మీ నా డ్రెస్సులు లేవు మమ్మీ, చూసారా మమ్మీ కూడా కామెంట్ ఎలా ఉంటుంది. యా రోజు నాకు నైట్ డ్రెస్సులు కూడా ఎప్పుడైనా వేసుకోవాలంటే నైట్ డ్రెస్సులు కూడా ఏమనిపిస్తుంది, అసలు ఈ డ్రెస్సెస్ ఏమనిపిస్తుంది. వేసుకోవాలా, ఇది బ్రైట్ ఉంటుంది బట్ ఐ డోంట్ నో, దిస్ ఇస్ ఓల్డ్ మోడల్ అనుకుంటా. ఇది నేను తీసుకొని చేయొచ్చు, సో అవుట్డేటెడ్ వేసుకో. ఇది ఓ నో యా, ఇది నేను ఆంటీ లాగా కనిపిస్తాను. And this no, yeah, I'll wear this. సో ఇవన్నీ బండ బండ ఉంటాయి కాబట్టి నేను కవర్స్లో పెడతాను అనమాట, సో ప్లేస్ కొంచెం దగ్గర దగ్గర ఉంటుంది అని. ఇది బాగుంది కదా, ఐ వేర్ దిస్. అండ్ పైన ఈ బ్లౌజ్ వస్తుంది, సో మెరూన్ బ్లౌజ్ వచ్చి వైట్ కలర్, సో ఇది బాగుంటుంది వేసుకున్నాను. ఓ ఇది నేను ఎప్పుడు వేసుకోవాలైనా రిసెప్షన్కి వేసుకోవాలా, రిసెప్షన్కి వేసుకుంటే మళ్ళీ ఏదైనా వైట్ కలర్ ఇంకా ఏమైనా అంటించేస్తానేమో. పెళ్ళికి వేసుకోవచ్చు బట్ ఇదంతా పెళ్ళికి వేసుకునే అంత గ్రాండ్గా ఉందా, పెళ్ళికి హాఫ్ సారీ అనుకున్నాను కదా. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇది పక్కన పెడదాం, ఆలోచిద్దాం. బాగుంది ఇది వేసుకొని తిరగాలంటే చచ్చిపోతాం. ఇప్పుడు నేను దీనికి ఒక బ్యాగ్ కేటాయించాను, ఇది తీసుకెళ్తాను. అబ్బాయి ఇచ్చేది లాంగ్ డ్రెస్సెస్ కదా, అసలు దీనికి ఎంత ప్లేస్ తీసుకుంటారు. సో ఇది ఆప్షన్ పెట్టుకుంటాం, పక్కన పెడతాం. ఇంకేం ఉన్నాయి చూద్దాం. యా ఇది కూడా లాంగ్ ఫ్రాక్, నా లాంగ్ ఫ్రాక్ బ్లాగ్ చూస్తుంటే మీకు ఈ ఫ్రాక్ తెలిసేది. సో గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంటుంది, సో వేసుకుందాం. బట్ ఇది చాలా బాగుంటుంది, నేను హిల్స్ వేసుకున్నా అది ఇంకా ఫ్లోర్ లెంత్ ఉంటుంది. మట్టి మట్టి అవుతుంది, మట్టి మట్టి అవడం పక్కన పెడితే నేను కింద పడతాం కాలబాయ్. సౌన్య సో చూసారా ఈ డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో రేపు పెళ్లి వేసుకోవడానికి ఒక డ్రెస్ కూడా లేదు. దట్స్ మై హోల్ ప్రాబ్లమ్. సో ఐ థింక్ ఐ కెన్ వేర్ దిస్. ఎస్ ట్రెండీగా ఉంటుంది, కానీ హెవీ కదా మమ్మీ. అన్నయ్య వెళ్ళప్పుడు తీసుకున్నా కదా హాఫ్ సారీ, అది వేసుకోనా హెవీగా కదా, నానేదే కదా అంటావా. సో ఓకే ఇది కూడా పక్కన పెట్టుకుందాం, ఆలోచిద్దాం. ఇలాగే హాఫ్ సారీ పెళ్ళ వేసుకోవచ్చు, గ్రాండ్గా ఉంటుంది. బట్ ఓకే అబ్బాయి వేరే వాళ్ళతో పోలిస్తే ఇది నాకు నా బెటర్ చాయిస్ అనిపిస్తుంది. అండ్ ఇది నాకు సీరియస్లీ హాఫ్ సారీ కట్టుకునేది రాదు నాకు. సో ఇదైతే జస్ట్ 2 minutes ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంటుంది, జస్ట్ వేసుకోవడమే. సో ఇది ఈజీగా తక్కువ టైం వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేద్దాం, టైం కూడా ఇంకా కవర్లో ఉంది, అలా పెట్టేసుకోవచ్చు. అండ్ మేబీ ఐ గాట్ మై వెడ్డింగ్ డ్రెస్. అండ్ ఇప్పుడు రిసెప్షన్ ఏం వేసుకోవాలి అన్నీ యూజెస్ ఆల్మోస్ట్ ఇంకేమున్నాయి. సో యా ఐ గెస్ ఐ హ్యావ్ థింగ్. ఎస్ ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకుందాం, ఎలా ఉంటుంది. యా బాగుంటుంది, నైట్ టైం కదా రిసెప్షన్ అంటే బాగుంటుంది అనుకుంటా. ఇది ఆరెంజ్ పీచ్ కలర్లో అలా ఉంటుంది. నా లాంగ్ ఫ్రాక్స్ బ్లాగ్లో ఉంటుంది. ఎట్లా ఈ బ్లాగ్స్ చూసారు కదా, నేను ఏదో చేస్తున్నాను. మేబీ ఐ వేర్ దిస్. ఐ లాస్ట్ మమ్మీ అప్పుడు నా బర్త్డే అప్పుడు కుట్టించుకున్న ఆరెంజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలా, బాగుంటుంది కదా నైట్ టైమ్ వేసుకోనా. సో మన డ్రెస్సెస్ అయితే ఫిక్స్ అయినాయి. సో ఓకే ఇది నేను ఫిక్స్ అయితే వేసుకుంటే మంచిగా ఉంటుంది అండ్ ఫ్రీ కూడా ఉంటుంది, కొద్దిగా బల్క్ ఉంటుంది కానీ ఫ్రీ ఉంటుంది. చూసారు ఇప్పుడు నేను కావాలి కుక్ పెట్టాను, ఎందుకంటే దీనికి చాలా ప్లేసెస్ ఉంటుంది, లోపల క్యాన్వస్ బ్లాగ్ ఉంటుంది కదా, చాలా ప్లేసెస్ ఉంటుంది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ ఇది వేసుకుంటా రిసెప్షన్కి, ఇది పెళ్లి చేసుకుంటా. సో వాట్స్ ఇట్ బాగుంటుంది కదా. సో అది వేసుకోవాలి వద్దాను, ఇంకా అది తీసుకుంటాం. ఇది లోపల పెట్టేసుకున్నాం, చూసారు కదా ఎంత బాగుందో. దీనికి ఒక బాగా పడుతుంది. సో అమ్మ వేసుకుంటాం ఓకేనా. మంచిగా ఒక ఎక్స్ట్రా డ్రెస్ తీసుకుంటాను, ఎందుకైనా ఇంకొక డ్రెస్ ఏదైనా పెట్టుకుంటాం, ఇంకో డ్రెస్ ఏదైనా పెట్టుకుందాం. ఓకే ఇది పెట్టేసుకుంటా, కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. అంటే జస్ట్ కేసు పెళ్ళి అయిపోయినాక మనకి లేకపోతే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది కదా. అండ్ నా డైలీ డ్రెస్సెస్ ఏంటంటే నార్మల్గా. సో యా ఇది నేను ఒకటే ఒకసారి వేసుకున్నాను లాస్ట్ టైం బర్త్డేకి, కేక్ కటింగ్ మాత్రం వేసుకున్నాను అనమాట. అందరికీ తెలిసి ఉంటుంది మనకి ఆన్లైన్ షాపింగ్ కనిపిస్తుంది, బ్లూ అండ్ వైట్ స్టాక్ వచ్చి బ్లూ కలర్ ఫ్రాక్. సో అండ్ యా నేను వీడియో కూడా పెట్టాను ఇప్పుడు నా ఎస్ యూట్యూబ్లో పెట్టాను, నేను సెకండ్ వీడియో ఇది డ్రెస్సెస్ గురించి. సో ఈ డ్రెస్ వేసుకుంటా అంటే ఇంకెప్పుడైనా ఉంటుంది కదా, రిసెప్షన్ రోజు మార్నింగ్ టైం వేసుకోవచ్చు కదా. సో యా సెట్. సో ఇంకా కామన్ డ్రెస్సెస్ సెట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ మంచం మీద పెట్టేసుకున్నా, ఇప్పుడు అన్ని బ్యాగ్లో సర్దుకోవాలి. అసలు నాకు అర్థమైతే ఎట్లా సర్దాలో. ఇవన్నీ పెద్ద పెద్ద డ్రెస్సులు నా నార్మల్ కాలేజ్ బ్యాగ్లో సరిపోవు. ఇక మా డాడీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకుంటాడు అనమాట, తీసుకెళ్తాడు బ్యాగ్. సో ఆ బ్యాగ్లో సర్దుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ నేను పెట్టుకోవాల్సింది ల్యాప్టాప్. సో
మార్నింగ్ నుంచి ఛార్జింగ్ పెట్టినా. సో యా నేను మర్చిపోయాను యాక్చువల్లీ క్రోమ్ బుక్ తీసుకున్నాక నేను రివ్యూ పెడదాం అనుకున్నా 1 monthకి, కానీ కుదరలేదు. ఖచ్చితంగా పెడతా. సో నాకైతే ఛార్జింగ్ ఇప్పుడే ఫుల్గా వేసుకున్నాను కదా, ఛార్జర్ కూడా తీసుకెళ్ళక్కర్లేదు. ఓన్లీ థర్స్డే ఫ్రైడేనే కదా వర్కింగ్ డేస్, లీవ్ పెట్టుకుందాం అనుకున్నా. బట్ మొన్న లాస్ట్ వీక్ ఒకసారి లీవ్ పెట్టాను అనమాట. ఇంకా ఎందుకులే లీవ్ పెట్టుకోవడం, పర్వాలేదు అనుకున్నా. ఇంకేం మేనేజ్ అన్నట్టు. నాకు జనరల్గా నైట్ షిఫ్ట్స్ అనమాట, సో మేనేజ్ చేయొచ్చు అనుకున్నా. పెళ్ళి కూడా ఎట్లా మార్నింగ్, సో ఓకే అనుకొని లీవ్ ఏం పెట్టలే. అండ్ సాటర్డే సండే ఎలాగో హాలిడే, మళ్ళీ మండేకి వచ్చేస్తా. సో లీవ్ పెట్టలే. ఫస్ట్ అయితే ల్యాప్టాప్ పెట్టేసుకున్నాం. తర్వాత ఎక్స్ట్రా కవర్స్ ఇక పక్కాగా నేనైతే కవర్స్ అయితే 2-3 కవర్స్ అయితే క్యారీ చేస్తా. తెలియదు కదా మనకి ఏం అవసరం వస్తుందో, అండ్ మనం విడిచిన బట్టలు కూడా పెట్టుకొని ఉంటుంది. సో కవర్స్ పెట్టేసుకుందాం. నేను ఏమనుకుంటున్నాను అంటే ఫస్ట్ డైలీ వేర్ బట్టలు, నార్మల్ బట్టలు నైట్ వేర్ పెట్టేసుకుంటా. ఒకవేళ రిసెప్షన్ అండ్ పెళ్లి డ్రెస్ పట్టకపోతే వేరే బ్యాగ్లో పెట్టుకుంటాను అనుకుంటున్నాను. సో నార్మల్ 2 నైట్ వేర్ తీసుకెళ్తున్నా సరిపోతుంది. సో ఇది ఒకటి, ఇది ఈ రోజు పూజ సాటర్డే రోజు, ఆ పూజ వేసుకున్నాను. కొంచెం ఇలా పెట్టుకున్నాను. సో ఐ గెస్ ఇక్కడ అదే సో మరి ఫుల్గా పెట్టాము కూడా. సో పెట్టుకోవాల్సి. సో ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాం. సో ఇది కూడా వేసుకున్నాం. ఓ ఐస్ పక్కన అనుకుంటా. సో ఈ కంపార్ట్మెంట్లో పెట్టేసిన. సో ఇది ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెళ్లి రోజు ఒకవేళ కావాలి అని వేసుకోవచ్చు. అండ్ ఇది పెద్దగా సో ఫస్ట్ సో రిసెప్షన్ బస్ అయితే పడుతుంది ఇక్కడ. అది అక్కడ తీసేసి లేకపోతే ఒకటే వేరే కలర్ తీసుకెళ్తాను. ఓన్లీ పెళ్ళికి 2 నైట్ డ్రెస్ ఒకటి. సో ఓ ఫుల్ అయిపోయింది. ప్లేస్ ఉంది, కొద్దిగా రోల్ చేసి పెట్టుకుంటే. సో మన బ్యాగ్లో సర్దుకుంటే కొంచెం ఇలా రోల్ చేసి పెట్టుకుంటే ప్లేస్ ఎక్కువగా అంటే తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలా పట్టేస్తాను. పెట్టాలి ఓ పట్టదు. ఓకే సో పట్టుకు తీసేది మన టైం లేదు, ఇది నెట్టే కదా. అమ్మయ్య సగం బ్యాగ్ అయిపోయింది. ఇంకా పోయి మర్చిపోకుండా చార్జర్ అయిన తర్వాత ఏదో తీసుకుంటా. అని ఒక బ్యాగ్ ఒకటి కవర్ మిగిలిపోయింది. ఇది ఏదైనా కవర్ పెడతా. అదే కవర్ తీసుకోవాలి. సో నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని బాక్స్లో పెట్టుకున్నా. యాక్చువల్లీ ఒక పౌచ్లో పెట్టుకున్నా ఫస్ట్, బట్ కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి బెండ్ అయిపోతున్నాయి. సో పాడైపోతుందేమో అని ఈ బాక్స్లో పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నాను కూడా అనుకుంటున్నారా? సో షో యూ. అండ్ ఫస్ట్ కొన్ని సామాన్ ఉన్నాయి సర్దేసుకున్నాం. బ్రష్, టంగర్, కొంచెం సేఫ్టీగా ఉంటాయని బేసిక్ టాబ్లెట్స్, బాడీ పెయిన్స్ అండ్ స్టమక్ అప్సెట్. అంటే ఎక్కువగా తిన్న తర్వాత కొంచెం డైజెస్ట్ అవ్వదు కదా. అంటే నాకు తెలుసు ఇట్లా పెళ్ళికి ఇట్లా వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా తినేస్తాం. అండ్ నేను కూడా ఎక్కువగా తినేస్తాను, కంట్రోల్ ఉండదు. సో కొంచెం సో యా ఆల్మోస్ట్ కానీ ఇది ఒకటే ప్యాక్ చేసుకోవాలి బాక్స్. అండ్ మమ్మీ యొక్క అయిపోయి నా వైపు లగేజెస్. సో ఇప్పుడు ఇందులో ఏం పెట్టాను కూడా అనుకుంటున్నారా? ఏం లేవు, చూపిస్తా. ఇదేంటంటే మిర్రర్. సో మనం ఇట్లా పెళ్ళికి వెళ్ళినప్పుడు మనకి అన్ని చోట్ల మిర్రర్ ఉండాలని ఏం లేదు కదా. సో అట్లా చిన్న మిర్రర్. ఆఫ్కోర్స్ ఫోన్ కెమెరా ఉంది, బట్ ఐలైనర్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టాలి అంటే ఫోన్ కెమెరాలో కొంచెం పక్కకు కనిపిస్తుంది, కరెక్ట్ ఇమేజ్ కనిపించదు కదా, పెట్టుకోనికి రాదు కదా. అందుకే చిన్న మిర్రర్. మస్కారా, ఐలైనర్. ఇది నేను వాడను, ఈ ఐలైనర్ వాడను ఎక్కువ, నార్మల్ లిక్విడ్దే వాడతాను. బట్ ఇన్ కేస్ ఒకవేళ వాడితే ఉంటుంది అది. అండ్ లిప్ బామ్. సో ఈ లిప్ బామ్ అయితే నేను 3 months అవుతుంది. నాకు చాలా నచ్చింది, కానీ ఇట్లాంటిది ఇంకొకటి దొరకట్లే. ఇందులో ఏదో ఉంది, SPF 15 ఉంది. లైక్ లిప్స్కి అయితే చాలా బాగుంది. జస్ట్ 30 rupees, బట్ ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు ఎక్కడో తీసుకున్నాం 2 లిప్స్టిక్స్. నేను ఈ షేడ్ వాడతాను, బట్ పెళ్ళి కదా కొద్దిగా బ్రైట్గా ఉండాలి అనేసి ఈ షేడ్ కూడా తీసుకెళ్తున్నాం. చిన్న కోన్.
ఈ బ్యాగ్ చూసిరా ఏం లేవు ఇందులో ఒక 3 సేఫ్టీ పిన్స్, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న టిక్ టాక్ పిన్స్ అండ్ నార్మల్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది. సో ఇవి సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఇట్లా ఊరికే చేసేస్తే అవి ఎక్కడ వచ్చినా పోతాయి కదా. సో అందుకని ఇది లైక్ స్టిక్కర్స్. ఇవి ఇంకో స్టిక్కర్స్ ఉన్న దగ్గర పెట్టాను. సో ఇవి నేను నార్మల్గా డైలీ యూజ్ చేసేది ఇవే అనమాట. నార్మల్ రేడియం సిల్వర్ స్టిక్కర్స్ వాడతాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి కూడా మాక్సిమం అవే వాడతాను. సో ఇవి నార్మల్గా స్టోన్ స్టిక్కర్స్. ఇవి దీనిపైన బ్యాగ్ ఉండాలి, బట్ ఆ బ్యాగ్ అంతా నాకు చిరాకు వస్తుంది, అందుకే ఇట్లనే క్యారీ చేస్తాను. సో ఇవి మాక్సిమం పెట్టుకోను, బట్ స్టిల్ ఉంటే బెటర్ అని. సో అవి నా మేకప్ ఐటమ్స్, కైండ్ ఆఫ్ మేకప్ ఐటమ్స్. తర్వాత ఇయర్ రింగ్స్. నాకు తెలిసి రిసెప్షన్ డ్రెస్కి అండ్ వెడ్డింగ్ డ్రెస్కి ఇవి సరిపోతాయి. ఇది వచ్చేసి నేను ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకున్నాను కదా గ్రే కలర్, దాని మీద పెట్టుకుంటా. అండ్ ఆ గ్రే కలర్ మీదకి చైన్. సో ఇదే ఆక్సిడైజ్డ్ అది. సో ఇంకొకటి నెక్ పీస్. ఇది కూడా మెటల్దే. ఆ రెండింటి మీదకి సెట్ అవుతుంది. ఇంకా అప్పుడు చూద్దాం అనుకోని ఇంకేం తీసుకోవాలి. ఇది చోకర్, ఇది అందరూ చూసే ఉంటారు, ఆన్లైన్లో తీసుకున్నాం. సో చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చింది, పాపడ్ బిల్ వచ్చింది. సో ఇది అంతే, ఇందులో ఏమి లేదు. సో ఇవన్నమాట. ఇంకా పెద్దగా మనం నాకు బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే ఇష్టం ఉండదు. సో నార్మల్గా ఎప్పుడు బ్రాస్లెట్ పెట్టుకుంటే బ్రాస్లెట్ పెట్టేసుకొని ఒక వాచ్, నార్మల్ వాచ్ అన్నిటి మీద సెట్ అయ్యేటట్టు అంతే. ఇది ఇప్పుడు ఎట్లా వెళ్ళగా పెట్టుకుంటాను, ఫైవ్ పెట్టేసాను అనమాట. సో ఇవన్నమాట నా మేకప్ ఐటమ్స్. ఏమైనా మిస్ అయ్యాను మమ్మీ? ఇంకా ఏమైనా పెట్టుకుంటే ఇంకా అంతే. ఏమైనా పెట్టుకుంటే ఏమైనా ఇంకా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. ఇంకా బ్లూ అండ్ వైట్ డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంటే సరిపోతాయి అవే. ఇంకా నార్మల్గా అది మామూలు డ్రెస్సెసే కాబట్టి నార్మల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం. సో ఇవన్నమాట బాక్స్లో నేను ప్యాక్ చేసుకున్నాను. సో ఈ బ్యాగ్లో ఇది కూడా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్గా. సో యమ్ డన్. ఇంకేమైనా పెట్టుకోవాలా నేను? సో లోషన్ అయితే కంపల్సరీ. మామూలుగా అయితే పెట్టుకోం కానీ, బట్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా పెట్టుకోవాలి. ఇంకా నేను అసలు అన్ని పెట్టుకున్నాను లేదని ఎలా చూసుకుంటా అంటే పైనుంచి నేను చూసుకుంటా. ఆ స్టిక్కర్స్ పెట్టుకున్నాం, క్లిప్స్ పెట్టుకున్నాం, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం, చైన్ నెక్ పీసెస్ అవి పెట్టుకున్నాం, చేతికి అని పెట్టుకున్నాం. ఇంకా చెప్పలు వేసుకోవాలి, అన్నిటికి సెట్ అయ్యే చెప్పలు వేసుకోవాలి. సో వ్యాజ్లిన్ అంతే అయిపోయింది. సో టవల్ పెట్టుకున్నా, డ్రెస్సెస్, నైట్ వేర్, నార్మల్ డ్రెస్సెస్ అంతే. సో ఆల్మోస్ట్ అన్ని పెట్టేసుకున్నాను. అయిపోయింది. ఎంత టైం? ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఓ మై గాడ్, 2 hours చదవనా? అంటే అప్పుడు ఇంకా 11 కాలేదు, ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో అప్పుడు స్టార్ట్ చేసాం. ఓకే, సో దాన్ని ఇంకా మెల్లగా లంచ్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోతా. ఈ వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా వీడియో అయిపోయిందని వెళ్ళిపోద్దు, ఓకేనా? కంటిన్యూ వాచింగ్ దిస్. బాయ్ ఫర్ నౌ. బాయ్. రెడీ అయిపోయాను ఇప్పుడే. సో చాలా రోజుల తర్వాత చుడీదార్ వేసుకొని ఇంత పద్ధతిగా రెడీ అయ్యాను అనమాట. ఇంకా వెళ్ళిపోవడమే. టైం 3 అయిపోతుంది అనుకున్నా కానీ ఇంకా లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా, ఒక 1 hourలో వెళ్ళిపోతాను దీక్ష దగ్గరికి. సో వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. సో జస్ట్ ఇప్పుడే దీక్ష వాళ్ళ ఇంటికి వచ్చాను. మేబీ కాసేపట్లో కామారెడ్డికి వెళ్ళొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ డే ఏం చేసామో, పెళ్ళి ఎలా అయిందో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.